మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం, ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం, పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళ్ళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు కష్టమేందో నాకు తెలుసు, నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజు ఉండే, ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూరి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు, తహసీల్ రకాలు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతును చూడాలని వాడు అందుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్, నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే, నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం, ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు, తెలంగాణ వస్తే కారు చీకట్లు అవుతాయి, మీకు కరెంటే రాదు, మీకు పంటలు పండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు మోయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి, మీరందరూ కళ్ళారా చూసినారు. నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అదేవిధంగా రైతులు చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది, వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు చస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక 8 రోజుల్లోనే వాళ్ళకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం. పైసలు ఎంత మంచిగా వచ్చేది, రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది. శనుకులు పడుతుంటే చకాచక వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాట్లాడినారు, జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు.